2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి, మీ పేరు? నా పేరు మణికంఠ అండి. నేను కంకిపాడు నుంచి వచ్చాను. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? పర్సూయింగ్ బీటెక్స్ 4th year. ఓహో, పర్సూ చేస్తున్నారు. పర్సూయింగ్. ఓకే, మీకు ఇక్కడ ఏం నచ్చాయి? థింక్ ఇందాక చెప్పినట్టు సాఫ్ట్ స్కిల్స్ మెంటర్స్ బాగా చేస్తూ ఉంటుంది. మామూలుగా మనకి ఎక్కడన్నా ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాలన్నా సరే వాళ్ళు చెప్తారు ముందే ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా అని చెప్పి. అండ్ అలాగే ఫర్ సపోజ్ మనకి ఏమన్నా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు ఒక రోజు ముందే మనకి కాంటాక్ట్ అయ్యి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎలా చెప్పాలి, హెచ్ఆర్స్ ఏ క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలని చెప్పి వాళ్ళు ముందే ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి నో కాస్ట్ ఈఎంఐ ఉంది సార్, బజాజ్ ఈఎంఐ ఉంది. అండ్ మామూలుగా మనం ఇన్స్టాల్మెంట్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ముందు మనం జాయిన్ అయిన తర్వాత ఒక 20 days 30 days తర్వాత ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఫెసిలిటీ ఉంది? ఉంది. ఓకే, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా రావచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయొచ్చు. పోర్టల్స్ లో మీకు ఈ జాబ్ డ్రైవ్స్ అవి అంటే మీకు ఏదైతే ప్రామిస్ చేశారో 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది అది చూపిస్తున్నారు? అది ఉంది సార్. ఓకే, ఎలా చూపిస్తారు మీకు వాళ్ళు? మనకి జాబ్స్ అని ఒక సపరేట్ సెక్షన్ ఉంది సార్ పోర్టల్స్ లో. అక్కడ మనం వెళ్ళి చూసుకోవచ్చు సార్. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మనం ఏ జాబ్ కి ఎలిజిబుల్ అవుతాం అనేది చూసి దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్లాస్ రూమ్ లో ఏ విధంగా ఉంటుంది? ఎన్విరాన్మెంట్ అసలు ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ సపోర్ట్ అంటే ఫ్యాకల్టీ చాలా జోవియల్ గా మూవ్ అవుతారు సార్. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ కొంచెం స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంకా పర్సూయింగ్ 4th year సిఎస్సి. మీకు ఇక్కడ ఏం నచ్చింది? మాకు ఇక్కడ మెయిన్గా స్కిల్ ఇంప్రూవ్మెంట్కి వచ్చాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వచ్చాను. అండ్ ఎస్, ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని. ఓకే, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ లేదంటే కాస్ట్ అఫోర్డబిలిటీ కానీ? ఎందుకంటే బయట మీరు ఇన్స్టిట్యూట్స్ చూసే ఉంటారు, కాస్ట్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు ఇక్కడ ఏ విధంగా ఉంది? కంపేర్ టు ది కాస్ట్ ఇది కోడ్ జ్ఞాన్ బెటర్ అనే చెప్తాను. ఆఫర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫెస్టివల్స్ అలా అన్నప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇంకా సెషన్స్ వచ్చేసరికి 1-way కమ్యూనికేషన్ ఉండదు, 2-way కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రొఫెసర్స్ కూడా అందరూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఏమన్నా డౌట్ ఉంటే కూడా క్లియర్ చేస్తారు. అండ్ డైలీ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. వాటిలో మెంటర్స్ కూడా ఉంటారు, టాస్క్ ఇస్తారు. ఒకవేళ రాకపోతే మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు అట్లా అని. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవ్వమని చెప్తారా? ఎస్, ఫర్ షూర్. జనరల్ గా బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటి? మెయిన్ గా నచ్చింది ఏంటంటే వాళ్ళు టీచ్ చేసే విధానం నచ్చింది సార్. అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్. యా, అంతేనా? ఓకే, వెరీ గుడ్ మా. మీరు ఇప్పుడు దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు? నేను పైథాన్ ఫుల్ స్టాక్ మీద తీసుకున్నాను. ఓకే, అదే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎనీ రీజన్? పైథాన్ అనేది ఈజీ టు కోడ్ కాబట్టి నేను పైథాన్ కి కూడా చాలా రోల్స్ ఉంటాయి అన్నమాట పైథాన్ బేస్డ్ మీద. సో నేను పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నాను. రిపోర్ట్స్ వెళ్తుంటాయా? అంటే మీరు ఇక్కడ చేసేటువంటి యాక్టివిటీ ఎగ్జామ్ రాయటం కానీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే డైలీ టెస్ట్ అనేవి ఉంటాయి రోజు ఈవినింగ్. అండ్ వీక్లీ టెస్ట్ కూడా పెడతారనమాట, అవి ఇక్కడే రాయాలి. అవి మనకి రిపోర్ట్స్ సండే వెళ్తాయండి, పేరెంట్స్ కి అంతా వెళ్ళిపోతాయి. మాక్ ఇంటర్వ్యూ కూడా దాని రిపోర్ట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఓకే, ప్లేస్మెంట్ సపోర్ట్ ది ఎలా చూపిస్తారు మీకు? అది డాష్ బోర్డ్ లో ఉంటదండి జాబ్స్. యాక్చువల్లీ ఫస్ట్ జాబ్ వాళ్ళకి పెట్టే ముందు మనకి మెయిల్ వస్తుంది, మనం ఏ రోల్ కి ఎలిజిబుల్ అని, ఏ కంపెనీకి అని. మనము ఓపెన్ చేసి ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్ అవన్నీ బాండ్ అవన్నీ ఓకే అయితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో జాయిన్ అవ్వమని చెప్తారా? విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుందో?